హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజన్యాస్ కుక్ హౌస్. ఇవాళ మనం బ్లూబెర్రీ ఓట్స్ ఆల్మండ్ ఫ్లోర్ ప్యాన్కేక్స్ చేసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. పదండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ప్యాన్ హీట్ ఎక్కాక 2 cups వరకు ఓట్స్ తీసుకున్నాను. ఇది ఒక మంచి స్మెల్ వస్తుంది, అప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని బర్న్ చేసుకోకూడదు, మాడకుండా చూసుకోవాలి. జస్ట్ కొంచెం అరోమా స్టార్ట్ అయినప్పుడు ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఒక 3-4 minutes అయిన తర్వాత మంచి అరోమా స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కూల్ డౌన్ కానిద్దాము, చల్లారనిద్దాము. ఇవి చల్లగా అయినాయండి ఓట్స్. ఇప్పుడు మిక్సీ కొట్టుకుందాము, పౌడర్ లాగా, స్మూత్ పౌడర్ లాగా కొట్టుకుందాము. చూడండి, ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. ఇందాక 2 cups తీసుకున్నాం కదా ఓట్స్, దాంతో ఒక 1 cup ఆల్మండ్ ఫ్లోర్ తీసుకున్నాము. సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మంచిగా రెండు మిక్స్ అయ్యేలాగా చేసుకున్నాము. ఆల్మండ్ ఫ్లోరును ఓట్ ఫ్లోరు రెండు కలిసిపోయేలాగా మంచిగా మిక్స్ చేసుకున్నాము. కొంచెం సాల్ట్, 1 teaspoon బేకింగ్ పౌడర్, ఒక 1/4 teaspoon బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. బేకింగ్ పౌడర్ వేసుకున్నాను, బేకింగ్ సోడా వేసుకున్నాను. ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కదా, అవి కూడా ఒక్కసారి మిక్స్ చేసుకుందాము ప్రాపర్గా. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 to 3 spoons నెయ్యి వేసుకున్నాము. టూ స్పూన్స్ నెయ్యి సరిపోతుంది. 2 teaspoons షుగర్ వేసుకుందాము కొంచెం ఫ్లేవర్కి. షుగర్ వద్దు అనుకునే వాళ్ళు ఈ ప్లేస్లో బనానా మిక్సీ వేసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం వామ్ మిల్క్ పోసుకొని కలుపుకుందామండి. ఒక 1 glass వరకు పోసుకొని కలుపుకోవచ్చు, లేదా మొత్తం పాలతోనే కలుపుకోవచ్చు. లంప్స్ లేకుండా, ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇదే మిక్చర్ ప్యాన్ కేక్స్ చేసుకోవచ్చు, వాఫిల్స్ కూడా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. చూడండి, ఎక్కడ లంప్స్ లేకుండా కలుపుకోవాలి. కొంచెం లిక్విడ్ కావాలి. మనం దోసపిండి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. అలా అయితే ఈజీగా పోర్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. వాటర్తో కూడా కలుపుకోవచ్చు, కొన్ని పాలు కలుపుకొని వాటర్తో కూడా కలుపుకోవచ్చు. నేను మొత్తం మిల్క్తోనే కలుపుకున్నాను. దీన్ని ఒక 15 minutes రెస్ట్ ఇద్దాము. ఇప్పుడు బౌల్లో బ్లూబెర్రీస్ తీసుకోవాలి. కొంచెం వాటర్ ఉన్నాయి, వాష్ చేసి నీట్గా తుడుచుకుందాము. వాటర్ లేకుండా టిష్యూతోని ట్యాప్ చేసి కొద్దిసేపు ఇలా ఉంచుదాము. ఇప్పుడు ఈ బ్లూబెర్రీస్కి కొంచెం అంటే కొంచెం వీట్ ఫ్లోర్ వేసుకొని కొంచెం ఎందుకంటే మనం బ్లూబెర్రీస్ వేసినప్పుడు ఒక దగ్గరే స్టిక్ అవ్వకుండా ఉంటుందని కొంచెం ఇలా వీట్ ఫ్లోర్ వేసుకొని టాస్ చేసుకున్నాము. అన్నీ ఒకే దగ్గర రాకుండా ఇప్పుడు ఇందులో వేసుకుందాము. ఇప్పుడు మనం కలిపెట్టిన మిక్చర్లో దీన్ని ఒక 10-15 minutes రెస్ట్ ఇద్దాం. బ్యాటర్ కొంచెం థిక్గా అయింది, అంటే 10-15 minutes మనం సోక్ చేసాం కదా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని దీన్ని కొంచెం లూజ్గా చేసుకుందాం. ఒక ప్యాన్లో గీ వేసుకొని
ఇలా స్ప్రెడ్ చేసుకొని ప్లేట్ కవర్ చేసుకొని ఫ్లిప్ చేసుకున్నాము. మంచి కుక్ అయింది. చూడండి ఎంత మంచిగా బ్రౌన్గా వచ్చిందో. చూడండి కుక్ అయిపోయింది.